రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ను కలిశారు జర్నలిస్టులు. నిన్న ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై దాడి ఘటనను అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వరుసగా 3 రోజులుగా హైదరాబాద్ పోలీసులు చేస్తున్న దాడుల గురించి అనిల్ కుమార్ యాదవ్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే శ్రీచరణ్ ఘటనపై ఎంక్వైరీ వేసి పోలీసులపై చర్యలు తీసుకునే విధంగా హైదరాబాద్ సిపితో మాట్లాడతారని హామీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. ఐడి కార్డు ఉంది, చేతిలో లోగో ఉంది, రిపోర్టర్ అని చెప్తున్నా కూడా గుంజుకొని తీసుకొని పైన మీదికి ఎక్కించి కూడా లోపలికి అన్నారు. మళ్ళీ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టినాక సార్ మీరు నేను చెప్పినా కూడా ఇట్లా చేసినంటే మళ్ళీ డౌన్ చేసి లోపల తీసుకొని కొట్టి మళ్ళా చేసి అంటే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చేసిరు. అంటే ఎవరు మన రిపోర్టర్లు ఇక్కడ ఒకటి అయింది, బల్కంపేట దగ్గర ఎక్కడ అయింది, మినిస్టర్ ఈవెన్ నీరు పోయినప్పుడు కూడా అక్కడ నేను బల్కంపేట అంటే వరుసగా 3 రోజుల నుంచి జర్నలిస్ట్ పోలీసులు కావాలని కంటిన్యూ నార్మల్ పబ్లిక్ పాత వాసనలు పోలేదు, పాత సిస్టమే కంటిన్యూ చేస్తారు. ఇంకా వాళ్ళ సిస్టమ్ లో మార్పు రాలేదు. ఎన్ని రోజులు అవుతున్నా కానీ అదే పోలీసులు ట్రాన్స్ఫర్ కాకుండా ఆఫీసర్లు అదే ఉన్నారు. అంటే గవర్నమెంట్ ను బదలం చేయడానికే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అట్లా ఆ టీం ఫోన్ నెంబర్స్ కూడా రాయండి అన్న. ఫోన్ నెంబర్ ఆ సీఎంఏ యాక్షన్ తీసుకోవాలి. అంటే మేము కూడా ఇప్పుడు సీఏ మీద తొందరగా యాక్షన్ అయిపోయింది అనుకున్నా. మేము ఏం చేస్తామంటే అంటే యాజిటేషన్ కంటిన్యూస్ రవీంద్ర పార్క్ దగ్గర 2-3 రోజులు దీక్ష, ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం ఒక 1 రోజులు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సీఏ మీద యాక్షన్ జరిగినంత వరకు ఇది కంటిన్యూ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ దృష్టికి తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా తగ్గదు, వాళ్ళు కూడా తగ్గరు కదా. వాళ్ళకు కూడా ఈగో మీద ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు సడన్ గా తీసేసి అనుకో అది అలా నేను 100% సిపితో మాట్లాడతాను. ఎంక్వైరీ అంతే మీరు ఎంక్వైరీ చేసి నిజంగా ఆయన ఒకవేళ తప్పున్నట్టు తెలితే మాత్రం ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం. దీని మీద మనమేం జర్నలిస్టులు అంతా సంఘ విద్రోహ శక్తులు కాదు, రౌడీ షీటర్ కాదు, పబ్లిక్ కి దీనికి వారసులు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినప్పుడు కూడా మనం ఇదే అరెస్టేషన్ చేసినప్పుడు ఇట్లానే అయింది. అన్న మీకు మళ్ళీ అఫీషియల్ గా లెటర్ మీకు ఇప్పిస్తాను. జస్ట్ ఓవరాల్ గా మీకు చెప్తున్నాను. హైదరాబాద్ సిపి మాట్లాడి సిపి గారి దృష్టికి అయితే తీసుకొచ్చిన విషయం కూడా మీకు అప్డేట్ చేస్తా. అవసరం అయితే 1 నెంబర్ తీసుకొని మాట్లాడిస్తాం. అది గవర్నమెంట్ ఏమైపోతుంది వీళ్ళతో. సరే అది వేరే ఇష్యూ నేను చెప్తాను. మనకి